నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థుల చదువులకు శ్రీ సేవానాథం ట్రస్ట్ చేయూత. మనుగోలులోని గమలపాడు ప్రాంతంలో నివాసం ఉంటున్న కోసూరు మహేష్ మృతి చెందడంతో వారి పిల్లల చదువుకు 25,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసిన ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనాథ్ రెడ్డి. న్యాయ విద్యార్థులకు ప్రత్యేక పునర్మూల్యాంకనం, రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసిన వారికే అవకాశమని వెల్లడించిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు. వైభవంగా రుద్రాభిషేకం. మనుగోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన రుద్రహోమం, అన్నాభిషేకం, ఇతర పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. శివపార్వతులకు విశేష పూజలు. గూడూరు పట్టణంలో వెలసిన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల అభిషేకాల్లో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. మనుగోలు కొమ్మలపూడి రైల్వే స్టేషన్ల మధ్య డౌన్ లైన్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైలు నుంచి ప్రమాదవశాత్తు పడి మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుగోలు కొమ్మలపూడి రైల్వే స్టేషన్ పరిధిలో పాక్షికంగా కుళ్ళిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వయసు సుమారుగా 35 సంవత్సరాలు ఉండొచ్చని, ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని రైల్వే ఎస్ఐ హరిచందన్ తెలిపారు. మృతుడు ఎరుపు రంగుపై గ్రే రంగు గీతలతో కూడిన ఫుల్ హ్యాండ్స్ చొక్కా, తెలుపు రంగు జీన్స్, బ్రౌన్ కలర్ ఫుల్ డ్రాయర్, గ్రీన్ కలర్ పాదరక్షలు ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ హరిచందన్ తెలిపారు. విద్యార్థుల చదువులకు శ్రీ సేవానాథం ట్రస్ట్ చేయూత అందిస్తోంది. ఈ క్రమంలో భాగంగానే మనుగోలులోని కోదండరాంపురం గమ్మలపాలెం ప్రాంతానికి చెందిన విద్యార్థుల చదువుకు 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అందజేశారు. కోదండరాంపురం గమ్మలపాలెంకి చెందిన కోసూరు మహేష్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబానికి శ్రీ సేవానాథం ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అండగా ఉంటానని గతంలో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ప్రతి ఏడాది మహేష్ ఇద్దరు పిల్లల చదువు కోసం 25,000 రూపాయలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే ఆయన నగదు మొత్తాన్ని చెక్కు రూపంలో కుటుంబానికి అందజేశారు. అలాగే ట్రస్ట్ ద్వారా జరిగే సేవా కార్యక్రమాల్లో అంకిత భావం మరియు ఉత్సాహంతో పనిచేసే ప్రతి ఒక్క సభ్యుడికి శ్రీనాథ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ కార్యక్రమాల్లో ఉత్సాహం కనబరిచిన సభ్యులను గుర్తించి వారికి ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. ట్రస్ట్ ద్వారా జరిగే అన్ని కార్యక్రమాలకు తమ వంతు నిస్వార్థ సేవను అందించే ప్రతి ఒక్క సభ్యుడికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన వివరించారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం పరిధిలోని 3 ఏళ్ల LLB కోర్సు విద్యార్థులకు ప్రత్యేక పునర్మూల్యాంకనం నిర్వహించాలని విశ్వవిద్యాలయం నిర్ణయించిందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు తెలిపారు. వెంకటాచలం ప్రాంతంలోని VSUలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు జవాబు పత్రాలను మరోసారి స్వతంత్ర మూల్యాంకనకర్తలతో పరిశీలించి తుది ఫలితాలు ప్రకటించనున్నట్లు ఆయన వివరించారు. రీసెంట్గా మేము ఎగ్జామ్ రాసాము. అందులో మొదటిగా చాలామంది ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అయిన గల కారణాలు అయితే మాకు తెలియదు. ఒకే సబ్జెక్ట్లో ఎంతోమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. 80% స్టూడెంట్స్ ఒకే సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వడం చాలా అనుమానాలకు తావతిస్తుంది. ఆ డౌట్లను క్లియర్ చేసుకోవడానికి మేము ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని కలవడం జరిగింది. ఆ వైస్ ఛాన్సలర్ గారు మాకు 5 మందికి రిప్రజెంటేట్ చేశారు. వాటిలో మేము చూసిన తర్వాత ఈరోజు చూశాడు సారు. చూసి రీవాల్యుయేషన్ ప్రొసీజర్ కూడా సరిగ్గా జరగలేదేమో అనుమానంతో మేము అడిగేసరికి మేము ఈరోజు ఉదయం నుంచి గట్టిగా ప్రొటెస్ట్ చేశాము. ఫస్ట్ టైం ఏమో ఫెయిల్ చేశారు సార్, రీవాల్యుయేషన్లో అయినా అయిపోతుందని చెప్పి నమ్మకంతో ఉన్నాము. ఇప్పుడు కూడా ఫెయిల్ చేసేసారు. మళ్ళీ రిక్వెస్ట్గా అడిగాము, 5 days టైం అడిగారు. మళ్ళీ ఎవాల్యుయేషన్ పెట్టి చేయిస్తామన్నారు. ఈసారి ఖచ్చితంగా వాళ్ళు
కరెక్ట్గా చేయించి మాకు ఇస్తారని చెప్పేసి రిజల్ట్స్ ఆల్మోస్ట్ 330 నెంబర్స్ రాస్తే 270 నెంబర్స్ ఫెయిల్ అయిపోయారు. రీవాల్యుయేషన్ వచ్చి అప్పుడు రిక్వెస్ట్ లెటర్ పెట్టాము. మేమందరం బాగా రాసాము, ఎందుకు ఫెయిల్ అయ్యామని అడిగాము. మేము చూస్తామని చెప్పారు. సరే అదే నమ్మకంతో కామ్గా వెళ్ళిపోయాము. తర్వాత రీవాల్యుయేషన్ వస్తే అందరికీ నాట్ ఎఫెక్ట్ అని వచ్చింది. ఓన్లీ 3 or 4 నెంబర్స్ మాత్రమే పాస్ అయ్యారు. అది ఇప్పుడు అడిగితే ఒక 7 డేస్లో 2 ఎగ్జామినర్స్ పెట్టి 5 డేస్లో మేము చూస్తామని చెప్పారు. విక్రమసింహపురి యూనివర్సిటీ అఫిలియేటెడ్ లా కాలేజ్ సంబంధించిన విద్యార్థులు మాకు ఒక రిప్రజెంటేషన్ జరిగింది. 6th సెమిస్టర్లో ఉన్న విద్యార్థులు ఈ మధ్యకాలంలో జరిగిన ఎగ్జామ్స్లో ఎవాల్యుయేషన్లో ఫెయిల్ అయిన విద్యార్థులు దాదాపు 250 మంది విద్యార్థులు ఫెయిల్ అయిన విద్యార్థులు వారికి ఉన్న హక్కు ప్రకారంగా రీవాల్యుయేషన్కి అప్లై చేసుకోవడం జరిగింది. ఈ రీవాల్యుయేషన్ మూల్యాంకన చేయడానికి ఇక్కడికి మేము పిలిపించిన అధ్యాపకులకు కేర్ఫుల్గా, అంటే మొదటిసారి కూడా కేర్ఫుల్గానే చేయడం జరుగుతుంది. రెండోసారి ఇక్కడికి సెకండ్ వాల్యుయేషన్ రీవాల్యుయేషన్కి అప్లై చేసిన విద్యార్థులందరికీ వాళ్ళ పేపర్లను మూల్యాంకనం చేయడానికి వచ్చిన అధ్యాపకులకు నేనే స్వయంగా మాట్లాడి చాలా జాగ్రత్తగా మూల్యాంకనం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ సెకండ్ రీవాల్యుయేషన్ తర్వాత కూడా దాదాపు 80% స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడం జరిగింది. ఈరోజు ఈ విద్యార్థులందరూ 6th సెమిస్టర్లో ఉన్న విద్యార్థులందరూ కూడా మాకు అన్యాయం జరిగిందనే ఒక భావనతో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ విశ్వవిద్యాలయం అనేది విద్యార్థులకు చక్కని భవిష్యత్తు ఇవ్వడం కోసమే మేము నడుతున్నాం. కానీ ఏ విద్యార్థికి అన్యాయం చేసే విధంగా యూనివర్సిటీ ఎప్పటికీ ప్రవర్తించదు. సో ఈ విద్యార్థులందరి రిక్వెస్ట్ మేరకు మరి ఒకసారి ఇప్పుడు 2 ఎగ్జామినర్లను పిలిపించేసి ఆ 2 ఎగ్జామినర్ల చేత ఇండివిజువల్గా ఎవాల్యుయేట్ చేయించేసి వాళ్ళు ఇచ్చిన మార్కుల ఆధారంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడులో జయలలిత పదవికి అనర్హులయ్యారని, రాష్ట్రంలో జగన్ వ్యవహారంలో మాత్రం దర్యాప్తు సంస్థలు ఎటూ తేల్చడం లేదని మాజీ మంత్రి చింతామోహన్ ధ్వజమెత్తారు. నెల్లూరు కావల్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టులో జగన్పై 11 కేసులు పరిష్కారం కాకుండా ఉన్నాయన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణంలో నిధులు కాజేసిన వైనంపై విచారణ జరగదా అని ఆయన పలు అంశాలపై మాట్లాడారు. చేశారు ప్రధానమంత్రిగా. వాళ్ళు అధికారంలోకి వచ్చే ముందు అయోధ్యలో రామాలయం కడతాం, మంచి పరిపాలన ఇస్తామని చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే దేవాలయాన్ని కట్టారు. అది కట్టిన తర్వాత కట్టే ముందు ప్రతి ఇంటింటికి వచ్చారు వాళ్ళు. రాముడు దేవాలయం కడుతున్నాం, మీరు చందాలు ఇవ్వండి అన్నారు. అందరం ఇచ్చాం. ప్రతి ఇంటి నుండి వచ్చినాయి చందాలు. ప్రతి గ్రామంలో తీసుకున్నారు. ప్రతి కోటీశ్వరుడి ఇంటికి వెళ్ళి కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకున్నారు. వేల కోట్ల రూపాయలు. రాముడు దేవుడు కాబట్టి పేరు పెట్టి అందరూ ఇచ్చారు డబ్బు. ఇచ్చిన డబ్బుని అందులో దాదాపుగా 75% తిన్నారని ఉత్తరప్రదేశ్ లో ఉన్న ప్రజలందరూ అనుకుంటున్నారు. 75% వేల కోట్ల రూపాయలు తిన్నారు అని అనుకుంటున్నారు. అది మోడీ గారు, నరేంద్ర మోడీ గారు బిజీగా ఉన్నారు విదేశాల్లో. దేశ ప్రజలందరూ అడుగుతున్నారు. తిరుపతి తిరుమల దేవస్థానంలో చిన్న పొరపాటు జరిగితే లడ్డు పైన సిబిఐ విచారణ వేశారు. మరి ఇంత పెద్ద డబ్బు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి అవినీతితో మరి డబ్బంతా తీసుకుంటే దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీయే కాదు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ ఎంక్వైరీ విచారణ జరగాలి. వెంటనే దీనిపైన జరిగినటువంటి పొరపాటుని దేశ ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తాను. ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో జయలలిత గారికి ఒక చట్టం, జగన్మోహన్ రెడ్డి గారికి మరొక చట్టం. కోర్టులు అక్కడ విచారించాయి. టాక్సీ మ్యాటర్లో జయలలిత గారు ఏదో తప్పు చేశారని చెప్పేసి ఆమెకి చేయాల్సినటువంటి కార్యక్రమాలు జరిగాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేల కోట్ల రూపాయలు సంపాదించాడని 11 కేసులు పెట్టారు. కేసులు కూడా కోర్టుల ముందున్నాయి. గత 16 సంవత్సరాలుగా
మరి జయలలితకు ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం అని అందరూ తమిళనాడులో అనుకుంటున్నారు. మరి నేనేం అడగటం లేదు, ఎందుకంటే ఆయన మా ఫ్రెండ్ కొడుకు కాబట్టి నేను అడగటం లేదు. తమిళనాడు వాళ్ళు అడుగుతున్నారు, ఏమయ్యా జయలలితకు ఒక న్యాయం ఏంది, మీ రెడ్డి గారికి ఒక న్యాయం ఏంది అని అంటున్నారు. చివరిలో కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో చాలా మార్పు కనిపిస్తూ ఉంది. 12 సంవత్సరాల నాడు నేను పోతే బయట తిరిగితే నా ముఖాన్ని పూసిన వాళ్ళు ఉన్నారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో ఉప తహసీల్దార్ను అరుంధతి వాడికి చెందిన ప్రజలు కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. వాటర్ ట్యాంక్ పక్కన ఉన్న భూములు, శ్మశానాలు, దాహం తీర్చుకునే గుంటలు ఓ నాయకుడు మట్టితో ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విచారించి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మాజీ సభ్యుడు బదిపూడి సురేష్, ఈపూరు జనార్దన్, పాలిచెల్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దానికి ఆ పొలానికి ఆక్రమణకి గురైన పొలము టీకేటీ ఎంత ఉంది, ప్రభుత్వం ఎంత టీకేటీ ఇచ్చింది, అసలు వివరాలు ఏందని అడిగి తెలుసుకోవాలని వచ్చాము. అర్జీ కూడా ఇచ్చాము. పోతే ఆ గుంట యొక్క అవసరాలు ఏంటంటే మా గ్రామంలో 200 నుంచి 250 పశువులు ఉన్నాయి. ఆ గుంటలో నీళ్లు దాహతీర్చుకి అన్నిటికీ ఉపయోగపడుతుంది. అది ఒకటి ఉంటే మా గ్రామంలో ఎవరైనా చనిపోయినా కానీ అక్కడే మేము కర్మకృతులు అవన్నీ చేసుకుంటాము. తాళి తీయటం అటువంటి విషయాలన్నీ అక్కడే జరుగుతాయి. అయినా కూడా దాన్ని కూడా పట్టించుకోకుండా అతను మట్టి తోలి దాన్ని ఆక్రమించుకున్నాడు. పోతే అతనే ఎన్ఆర్జీఎస్ కింద నీటి తొట్టు కూడా ఒకటి అక్కడ కట్టించాడు. ఆల్రెడీ నీళ్ళ ట్యాంక్ కూడా ఒకటి ఉంది. ఎన్ని విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోకుండా దాన్ని ఆక్రమణకి చేసేసుకొని దాంట్లో ఆయన ఇష్టానుసారంగా మొత్తం నిమ్మ చెట్లు అవన్నీ వేసి చేస్తూ ఉన్నాడు. తిరుమల దేవస్థానంలో ఎస్వీబీసీ ఛానల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాద నీరాజన కార్యక్రమంలో మనుబోలు మండలం మడమనూరు కూచిపూడి నాట్యాచారిణి పృథ్వీ పూర్ణిమశ్రీ పాల్గొన్నారు. కూచిపూడి నాట్య గురువులు సిద్ధేంద్ర యోగి, కూచిపూడి కళాక్షేత్రం వ్యవస్థాపకులు డాక్టర్ డేగల సాంబశివరావు శిష్య బృందంచే లక్ష్మీ వైభవం అనే కూచిపూడి రూపకాన్ని ప్రదర్శించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం వారు L1 దర్శనంతో పాటు తీర్థ ప్రసాదాలు వారికి అందజేశారు. జన్ను తద్దింగిన్నత తజ్జన్ను జన్ను తజ్జన్ను తజ్జన్ను జన్ను తజ్జన్ను తజ్జన్ను జన్ను తజ్జన్ను తద్దింగిన్నత తరిగిడత. తిరుపతిలో శ్రీ డేగల సాంబశివరావు వారి యొక్క ప్రత్యేక పర్యవేక్షణలో లక్ష్మీ వైభవం అనే బయలును తిరుపతిలో మా గురువారి ఆధ్వర్యంలో నిర్మాణం చేయడంతో చాలా సంతోషపడ్డాము. వీటికి సంబంధించినటువంటి ఇతర తారాగణం కానివ్వండి, దేవతలు కానివ్వండి, రాక్షసులు కానివ్వండి, ఎంతో చాలా శ్రమించి కష్టించి ఈ బయలు రూపొందించడం జరిగింది. మీరందరూ కూడా అందరు ప్రజలందరూ చూసి ఈ బయలును ఆశీర్వదించడం. నమో వెంకటేశాయ. నా పేరు పూర్ణిమశ్రీ. నేను టీటీడీ వారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇది సెకండ్ టైం నేను నాది నిర్దేశనంలో ప్రదర్శించబోతున్నాను. అలాగే ఇంతవరకు తీసుకొచ్చిన మా గురువు గారికి ధన్యవాదాలు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, రుద్రహోమం, అన్నాభిషేకం వంటి పూజలు అర్చకులు శ్రీనివాసుల ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఆరూరు శ్రీనివాసులు ఆచార్య వ్యవహరించారు. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ
పరమేశ్వర స్థిర ఓం తత్రేశ్వర వరదావేర శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా భయ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడువడువడువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శివపార్వతులను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వరుడికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయం కిక్కిరిసింది. పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. రావయ్య రావయ్య సంగమేశ్వర శ్రీ సంగమేశ్వర దక్షిణ కాశేశ్వర దర్శనమివ్వయ్య దర్శనమివ్వయ్య రావయ్య రావయ్య సంగమేశ్వర శ్రీ సంగమేశ్వర దక్షిణ కాశేశ్వర దర్శనమివ్వయ్య దర్శనమివ్వయ్య జై 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 సంగమేశ్వర జై 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 శ్రీ సంగమేశ్వర జై 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 సంగమేశ్వర జై 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 శ్రీ సంగమేశ్వర రావయ్య రావయ్య సంగమేశ్వర శ్రీ సంగమేశ్వర దక్షిణ కాశేశ్వర దర్శనమివ్వయ్య దర్శనమివ్వయ్య శివమాలను వేసి భక్తితో నిన్ను కొలిచి శివమాలను వేసి భక్తితో నిన్ను కొలిచి మారేడు దళం వేసి విభూతి ఫలము పోసి మారేడు దళం వేసి విభూతి ఫలము. గూడూరు మండలం నెల్లటూరు గ్రామంలో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవం వైభవంగా జరిగింది. పొలిమేర్లకు గేవుడులు కట్టుట, అమ్మవారికి దిష్టి తీర్పు, గ్రామ పొంగళ్లు అనంతరం గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గంగమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ అష్ట చేతులున్న మాది శక్తి గంగమ్మ అష్ట సంపదలిచ్చే అనురాగవల్లి గంగమ్మ దీనులగా పాడే దివ్య రూపినివే గంగమ్మ ప్రాణకోటికి ఆధారము నీవే గంగమ్మ కోటి మాయలు గల్ల దొరసారివమ్మ నీ సాటిలో కాన ఎవరున్నారమ్మా అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపెటి కల్పవల్లివే గంగమ్మ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల చదువులకు శ్రీ సేవానాథం ట్రస్ట్ చేయూత. మనుగోలులోని గమలపాడు ప్రాంతంలో నివాసం ఉంటున్న కోసూరు మహేష్ మృతి చెందడంతో వారి పిల్లల చదువుకు 25,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసిన ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనాథ్ రెడ్డి. న్యాయ విద్యార్థులకు ప్రత్యేక పునర్మూల్యాంకనం రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసిన వారికే అవకాశమని వెల్లడించిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు. వైభవంగా రుద్రాభిషేకం. మనుగోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన రుద్రహోమం, అన్నాభిషేకం, ఇతర పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. శివపార్వతులకు విశేష పూజలు. గూడూరు పట్టణంలో వెలసిన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల అభిషేకాల్లో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.